పృథ్వీరాజ్ చౌహాన్ని మొహమ్మద్ గజ్ని చంపిన తర్వాత అతని భార్యని సంయుక్తాదేవిని అజ్మేర్ దర్గా దగ్గర చిష్టి ఫ్యామిలీ సామూహిక బలాత్కారం చేసిండు. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు జయచంద్ హెల్ప్ చేసిండు కాబట్టి మొహమ్మద్ గజ్ని వాడితోనే ఉంటాడా? ఉండడు. ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని చెప్తారు లీగల్ టర్మ్లో. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకు శత్రుబోధ అనేది ఉంటుంది. అంటే ద్వేషము వీళ్ళ మీద, అంటే హిందువుల మీద ద్వేషము, కాఫిర్లు అంటారు. కాబట్టి ఈ ద్వేషాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు 3 విషయాల్ని మనం కాపాడుకోవాలి: బడి, గుడి, ఒడి. బడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద అటాక్ జరుగుతుంది. ఒక మహిళ తన భర్తకి, అంటే భార్య భర్తకి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు హిందూ మగవాళ్ళు మేల్ షావనిస్టులు అని చెప్తారు. దానివల్ల చాలామంది ఆడవాళ్ళు సంస్కృతికి దూరంగా ఉంటున్నారు. బర్రెల దున్నపోతుల్లాగా మెడలు ఈ పుస్తలు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు హిందూ ఆడవాళ్ళు అంటారు. కాబట్టి ఇది మన బడి మీద అటాక్. గుడి మీద అటాక్ చూసినాం మనం ధర్మస్థలంలో, మన దేవాలయం మీద అటాక్. ఇప్పుడు ఒడి మీద అటాక్. అది లవ్ జిహాద్ కానీ, నాగర్ కర్నూలు కానీ, ఏ చోట అయినా కూడా హిందూ ఆడబిడ్డల మీద అటాక్ జరిగి విక్టిమ్ అక్యూజ్డ్ చూసినప్పుడు, విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ ఒక ముస్లిం అయితే దాని నేరేటివ్ మొత్తం ట్విస్ట్ చేసేస్తారు.